అణచివేత, సామాజిక వివక్షత, ఆర్థిక దోపిడీ, రాజకీయ అణచివేత ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్స్ రూపంలో మనం ముందుంచారు. కానీ పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు ఏవైనా ఈ రాజ్యాంగాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నాయి అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న మన ముందు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ పాలకులైనా కావచ్చు. రాజ్యాంగం ఇవాళ ఎంతవరకు అమలవుతుంది, రాజ్యాంగం ఎంతవరకు నిర్లక్ష్యానికి గురవుతుంది, రాజ్యాంగం ఎంతవరకు ఉల్లంఘనకు గురవుతుంది అనేది ఇవాళ మన ముందున్నటువంటి బిగ్ టాస్క్. ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగం పరిరక్షించుకోవాలని ఉద్యమం చేయాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది. మనం బహుజనులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు అందరూ కలిసి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఉద్యమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుసేటు ఇంకోటి కాదు. అంటే పాలకుల యొక్క దుర్నీతి ఏ విధంగా ఉందో ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పోరాటం చేస్తున్నారు అనేది ఇవాళ మన ముందున్నది. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉంటుందో ఇవాళ మనం అనేక సంఘటనలు ఇవాళ దేశంలో కనబడతా ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు జరుగుతున్నటువంటి అనేక సామాజిక సంఘటనలు, రాజకీయ సంఘటనలు ఇవాళ మన ముందున్నాయి. అవన్నిటిని మనం బేరీ చేసుకోవాలా. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఫిఫ్త్ షెడ్యూల్ పెట్టి 5వ 6వ షెడ్యూల్ పెట్టి గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు కల్పించిండు అంబేద్కర్ గారు. మరి ఆ హక్కులు ఏ విధంగా అమలవుతున్నాయి, ఏ విధంగా ఉల్లంఘనకు గురవుతున్నాయి ఇవాళ మనం ప్రత్యక్షంగా మన మండలాన్ని సాక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గిరిజన ప్రాంతం కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు కాబట్టి, గిరిజన బిడ్డల కోసం కేటాయించినటువంటి నిధులు ఇవాళ గిరిజన బిడ్డలకు అందుతున్నాయా, గిరిజన ప్రాంతాలకు అందుతున్నాయా, అందుతే అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అనేది ఇవాళ సమస్య. ఇవాళ నిధులు కేటాయింపు పేపర్ల వరకే వస్తున్నాయి, బడ్జెట్లో నిధులు కేటాయింపు జరుగుతుంది, కానీ అమలులో మాత్రం ఎక్కడ కూడా అది 20-30% దాటట్లేదు. ఇవాళ గిరిజన ప్రాంతాలు ఇంకా 75 ఏళ్ల స్వాతంత్రంలో వెనకబడే ఉన్నాయి, ఇంకా అణచివేతకు గురవుతున్నాయి, ఇంకా దోపిడీకి గురవుతున్నాయి. అంటే ఇవాళ పాలకుల యొక్క నిర్లక్ష్యం, పాలకుల యొక్క దోపిడీ విధానాలే కారణం. కాబట్టి పాలకులు ఎప్పటికీ మారరు, మార్చాల్సింది ప్రజలే. పాలకులు ఎప్పుడు కూడా దుర్నీతి ఉంటుంది, దోపిడీ ఉంటుంది, అణచివేత ఉంటుంది. కాబట్టి పాలకులు అట్లా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేయాలంటే మనలాంటి విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరం కలిసి ప్రశ్నించాల్సిందే. అన్యాయాన్ని, అక్రమాన్ని, దుర్నీతిని ప్రశ్నించకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదు. ప్రశ్నతోనే ఈ సమాజం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి చోట అన్యాయం జరిగిన ప్రతి చోట, అక్రమం జరిగిన ప్రతి చోట ప్రశ్నించడానికి ముందుండాల్సినటువంటి బాధ్యత పౌరులుగా, మన భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతి చోట మన కళ్ళ ముందే నిత్యం, ప్రతిరోజు, ప్రతి చోట ఇవాళ రాజ్యాంగం ఉల్లంఘన గురవుతుంది. కాబట్టి రాజ్యాంగం ఉల్లంఘన గురి కాకుండా మనం కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి ఏకైక లక్ష్యంగా ఉండాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది వచ్చున్నారు. విద్యార్థులకు నేను ఒకటే చెప్పేది, అంబేద్కర్ గారు చెప్పినటువంటి నినాదాలు అక్కడ ఫ్లెక్సీ మీద రాశారు. బోధించు, సమీకరించు, పోరాడు. విద్యార్థి దశ నుండే మనం అనేక విషయాలు తెలుసుకొని, అనేక విషయాలను అధ్యయనం చేసి తోటి విద్యార్థులకు చెబుతూ వాళ్ళందరినీ సమీకరిస్తూ మంచి వైపు ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు ఒక ఉద్యమ రీతిన ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులు ముఖ్యంగా చదవాలి. అన్నిటికీ పరిష్కారం చదువు ద్వారా దొరుకుతుంది ఖచ్చితంగా. ఇలా అంబేద్కర్ అదే చేసిండు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే చదువు. ఆ చదువును ఆయన జీవితాంతం కొనసాగించిండు, ఎక్కడ కూడా ఆపలే. జీవితాంతం చదువుతోని ముందుకు పోయిండు. కాబట్టి విద్యార్థులు మీ అందరినీ కోరేది ఒకటే, మీరు చదవండి, సమాజాన్ని చదవండి. పుస్తకాలనే కాదు, సమాజాన్ని కూడా చదవండి. సమాజంలో ఏం జరుగుతుంది, మీ వాడలో ఏం జరుగుతుంది, మీ ఊర్లో ఏం జరుగుతుంది, మీ దేశంలో ఏం జరుగుతుంది, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిదీ అధ్యయనం చేయండి. వాటి నుండి మీరు ఏం నేర్చుకుంటారో వాటిని మళ్ళీ తిరిగి ప్రజలకు అందించండి. ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి దశ నుండే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలా, రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలా, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి. చట్టాలు ఉల్లంఘనకు లేనప్పుడు ప్రశ్నించడం మనం అలవాటు చేసుకోవాలా. ఆ ప్రశ్నతోనే ఇవాళ సమాజం వెలుగొందుతుంది, ప్రశ్నతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చదువు, నిరంతరం చదువుతోనే అభివృద్ధి చెందుతారు. ఇవాళ మనకు డబ్బు లేకపోవచ్చు, లేకపోతే ఆస్తులు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు. ఒకే ఒక సంపద, చదువు అనే సంపద ఉంటే అది చాలు, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా జయించవచ్చు అని అంబేద్కర్ నిరూపించాడు. చదువుతోనే ఈ సమాజాన్ని జయించాడు, ఈ ప్రపంచాన్ని జయించాడు. ఇవాళ ప్రపంచ మేధావుల్లో
గొప్పవాడుగా ఒకటిగా ఇవాళ ప్రపంచం గుర్తిస్తుంది అంటే అది కేవలం చదువుతోనే, సంపదతోని కాదు, డబ్బుతోని కాదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అహంకారము లేదా అధికారము లేదా డబ్బు వీటిని విచ్చలవిడిగా ప్రజలపై వెదజల్లుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఒక పక్క మీడియా, ఇవాళ మీడియా అంటే ఈ మన పత్రికల మీడియా కాదు, సినిమాల ద్వారా కానీ లేదా ఇతర సోషల్ మీడియాల ద్వారా కానీ వస్తున్నటువంటి అంశాలు చూస్తే ఇవాళ ప్రజలను మొత్తం కూడా తప్పుదారి పట్టించడమే. ఇవాళ మద్యం ఉంది, మద్యం పాలసీని ప్రభుత్వం రద్దు చేయాలి. వాస్తవంగా ప్రజల మేలు కోరితే మద్యాలను రద్దు చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది మద్యం 40% ఆదాయం బడ్జెట్లో ప్రభుత్వం ఇవాళ పొందుతుంది మద్యం అమ్మకాల ద్వారా. ఇవాళ మద్యం లేకపోతే ఇవాళ ప్రభుత్వం నడవ అన్నట్టు చేశారు. కానీ మరి మద్యం వదలడం వల్ల సమాజంలో ఎన్ని కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఇవాళ ఎంతమంది భర్తలు కోల్పోయిన భార్యలు, ఇవాళ నరేంద్ర మోడీ ఒక స్కీమ్ పెట్టింది, NFTS స్కీము పెడితే అలా దరఖాస్తులు MRO ఆఫీసులు చూడండి, కోకొల్లలు భర్తలు చనిపోయిన వాళ్ళు కేవలం తాగడం ద్వారా, మద్యం సేవించడం ద్వారా తమ కుటుంబాలు అల్లకోలం అవుతున్నాయి. కుటుంబ యజమాని చచ్చిపోతా ఉన్నాడు, కుటుంబాలు మొత్తం కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయి. మరి ఈ మద్యం గురించి ఇవాళ అంబేద్కర్ గారు చెప్పిండు ఆల్రెడీ. మరి ఈ సమాజానికి మేలు చేయాలంటే మద్యం బంద్ చేయాలా. ఈ ప్రభుత్వాలు కేవలం మద్యం మీదనే బతుకుతున్నాయి. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అభివృద్ధి మీద కాదు, సంపద మీద కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అవి చేయాలి. అవి చేస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ అవేం చేయకుండా కేవలం మద్యం పెట్టి ఆ మద్యాన్ని అమ్ముతూ వచ్చిన డబ్బుతో మేము పరిపాలన చేస్తాం, అభివృద్ధి చేస్తాం అనేది ఇది అబద్ధం. మద్యం ద్వారా వచ్చే అభివృద్ధి అది అభివృద్ధే కాదు, అది వినాశనం, సామాజిక వినాశనం, కుటుంబాలు ఆర్థికంగా వినాశనానికి గురవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సామాజిక దురాఘాతాలు ఏవైతున్నాయో, మద్యము తర్వాత ఈ యొక్క సామాజికంగా మహిళలను అణచివేతకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని, భారతీయ సమాజాన్ని నిర్మించుకోవడానికి ఈ యొక్క ఉపన్యాసాలతోనే కాదు, ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగాల. ప్రతి ఒక్కరం నిరంతరం అధ్యయనం చేయాల, ప్రతి ఒక్కరం నిరంతరం పోరాడాల, ప్రతి ఒక్కరం రోడ్డు ఎక్కాల్సిందే మన హక్కుల కోసం. అమ్మైనా అడగంది అన్నం పెట్టదన్నట్టు ఈ ప్రభుత్వాలు అడగంది కొట్లాడంది మనకేమీ చెయ్యవు. కాబట్టి అడగాలి, కొట్లాడాలి, నిలబడాలి, విజయం సాధించాలి. అదే అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం. అందరికీ ధన్యవాదాలు.